ఫైనల్ క్వెషన్ ఏంటి అంటే అమ్మాయిలు తప్పుందా? అబ్బాయిలు తప్పుందా? నేను ఒకటి చెప్పనా, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఒక అమ్మాయి గడప దాటి బయటికి వెళ్ళకూడదని ఎందుకంటారంటే ఆ అమ్మాయికి ఇప్పుడు నేను ఇందాక మాట్లాడా సహజీవనంలో ఒక అబ్బాయి పుడితే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, లాస్ట్కి విక్టిమ్ ఒకటి తయారయ్యి వాడు తిట్టుకుంటూ ఉంటాడు మా అమ్మ లేకపోతే ఒక ఎఫెక్ట్ పడేది ఆడపిల్ల చేసే తప్పు వల్ల ఇంకా మన ఫ్యామిలీ స్ట్రక్చర్లో ఎప్పుడైతే మీకు ఎఫెక్టివ్ అనేది ఎవరి ద్వారా ఇప్పుడు ఎగ్జాక్ట్గా చూడండి మేడం, అబ్బాయి అమ్మాయి అబ్బాయి లవ్లో ఉండి ఎఫ్ఐఆర్లో ఉండి ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉండి అది ఉండి అంతా అయ్యాక లాస్ట్కి కనిపించేది ఎవరిలో కనిపిస్తుంది? అమ్మాయిలో కనిపిస్తుంది. బాడీలో ప్రాబ్లం వస్తుంది, ఇంకోటి ప్రాబ్లం వస్తుంది, ఆ అమ్మాయి మళ్ళీ వేరే ఇంకో జన్మనిస్తుంది. ఎవ్రీథింగ్ 100కి 1000% ఆమె ఫేస్ చేస్తుంది, అన్నీ ఆమె ఫేస్ చేస్తుంది. అంటే ఆమె నిర్ణయం ఆమె తీసుకోవాలి, ఆమె సేఫ్టీ ఆమె చూసుకోవాలి, ఆమె గొడవ ఆమె. నా నెక్స్ట్ స్టెప్ ఈ స్టెప్ ఇక్కడ ఇలా పడబోతుందంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆమె చూసుకోవాలి. తల్లి తండ్రి వాళ్ళు ఇప్పుడు ఎగిరిపోయారు, ఆ పాత్రలు పాపం కేవలం ప్రేక్షక పాత్రలు అయినాయి. అన్నదమ్ములు వాళ్ళు వీళ్ళు ఉంటే ఉన్న పరిస్థితులను బట్టి వీళ్ళు కూడా వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టుగా కనిపిస్తుంది. వాడు ఏమంటాడు, లవ్ చేసి నేను కూడా ఒక లవ్లో పడుతూ ఉంటాను, ఎవరినో పడేస్తుంటాను, నా పరిస్థితి కూడా ఇంతే కాబట్టి ఆ సోదరి పట్ల వాడు కూడా ఉదారంగానే ఉంటాడు, వాడి కేర్ కూడా లేదు. ఇకపోతే అవ్వ తాతలు వాళ్ళ పాత్రలే లేవు, క్లీన్ బౌల్డ్, మిగిలింది ఏంది వాళ్ళ ఓన్ డిసిజన్. ఆమె సేఫ్టీ. ఇప్పుడు రేపు నా కూతురు నేనేం చెప్పాలి అంటే నీ పని నువ్వు చూసుకో, నీ కెరీర్ నువ్వు చూసుకుంటూ పో, ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్, మధ్యలో వస్తుంటాయి పోతుంటాయి రిలేషన్స్. నువ్వు ఎక్కడో ఒక ఇది చదివాను నేను, ఆమె ఎవరో పెట్టింది అరుణ అని సోషల్ మీడియాలో, తన కూతురు సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా తీర్చిదిద్దిన తండ్రి ఫాదర్స్ డే సందర్భంగా పెట్టింది. నాకు నిజమైన తండ్రి అనిపిస్తాడు. డిపెండెంట్గా ఉన్న ఒక మహిళని కానీ కూతుర్ని కానీ తయారు చేసిన ఏ తండ్రి కాదు. ఆమెకు నువ్వు నేర్పియాల్సింది నీ జీవితంలో నువ్వు చక్కగా సెటిల్ అవ్వు. మధ్యలో ఎవడో వస్తాడు బాయ్ ఫ్రెండో లవరో లేకపోతే ఇట్లాగా అట్రాక్షన్ చేసేవాడు, వాడిని వీలైనంతగా హ్యాండిల్ చేయి, వీలు కాబట్టి కట్ చేసుకో, వెళ్ళిపోతాం. నీ జాగ్రత్తలో నీ సేఫ్టీని ఉండు. వాడు ఇక్కడ దాకా వచ్చి గొంతు మీద కత్తి పెట్టి ముఖం మీద 25 చెక్కులు చెక్కాడంటే తప్పు నీళ్ళు కూడా ఉందేమో చూసుకో. 24 గంటలు వాడి వైపే కూడా ఉండదు. వాడిని అలో రోడ్డు మీద నుంచి ఇంట్లోకి తీసుకొచ్చేసావు అంటే ప్రాబ్లం ఇక్కడ ఉంది కదా కొద్దిగా. అంటే నువ్వు కూడా వాడితో ఏదో చేసావు, టైంపాస్ చేసావో లేకపోతే ఏదో వాడికి ఆశ చూపించావు. సరే, దానిలో ఎగ్జాక్ట్గా ఏం జరిగింది నాకు తెలియదు. అంటే నేనేం చేస్తానంటే ఈ గేమ్స్ మైండ్ గేమ్స్కి ఫుల్ స్టాప్ పెట్టి, అసలు చిన్న పిల్లలు 18 ఏటి నుంచి పిల్లలకి ఎలాంటి థింకింగ్ వస్తుందంటే వీళ్ళెవాళ్ళు వీళ్ళతో మన ఎఫెక్ట్ వాళ్ళ మీద ఏమైనా ఉంటుందా, వాడెవడం నిజంగా నా మీద పడతాడా, నా వెనకాల కూడా చాలా సినిమాల్లో కామెంట్స్ ఉంటాయి ఆడపిల్లలే, నాకే ఎవడు పట్టడం లేదు అని, నా ముఖానికి ఎవడు పడతాడని, లేకపోతే నాకు పడితే బాగుండని, ఇలాంటి ఓవర్ వేస్ట్ థింకింగ్. ఆ అమ్మాయి చక్కగా డిగ్రీ చేసింది, ఏదన్నా సివిల్స్ రాసింది లేకపోతే గ్రూప్స్ రాసింది, చక్కటి అధికారి అయింది, చక్కగా పద్ధతిగా ఉండింది, పెళ్ళి అవుతుంది ఈ లోపల చేసుకుంది, లేకపోతే ఇంకోటి. ఒక పిక్చర్లో కెరీర్ గ్రోత్ సొసైటీకి మనం ఏమైనా చేయగలమా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు లవ్ చేసుకొని వెంటనే పిల్లలను కానీ ఈ ప్రపంచానికి భూభారాన్ని పెంచడం తప్ప ఏమైనా ఉందా? ఏం లేదు. ఈ సొసైటీలో 800 కోట్ల మంది జనాభా ఉంటే 800 కోట్ల సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ మనం కనిపెట్టాల్సినవి చాలా ఉన్నాయి. వాటిని ఏదైనా కనిపెట్టడానికి ప్రయత్నం చేద్దామని మైండ్లో వేసుకో. ఇప్పుడు నాకు అందమైన అమ్మాయి నువ్వు, నాకేమనిపిస్తుంది అంటే అరే అసలు యాసిడ్ పడ్డా కానీ ముఖానికి కాలకుండా ఏదన్నా ఒక మేకప్ కిట్ రావాలి నాకు అనిపిస్తుంది అట. ఓకే, యాసిడ్ వేసినా కానీ ముఖానికి నువ్వు వేసుకున్న మేకప్ కిట్తో కాలకూడదు. ఇన్వెంట్ చెయ్యి, సొసైటీకి ఎంత యూస్ఫుల్ అది కదా. అలాంటి యూస్ఫుల్ థింకింగ్ చేస్తే తప్పే ఉంది. ఇప్పుడు నువ్వు ఇమీడియట్గా వాడితో రిలేషన్ పెట్టుకుని ఆమెతో రిలేషన్ పెట్టుకుని నువ్వేం పీకడానికి ఇంకొక బర్త్ ఇస్తావు. అది కూడా నీలాగా అమ్మెచ్యూర్గానే ఉంటుంది ఆ బర్త్ కూడా. వాళ్ళు కూడా నీలాగే తయారవుతుంది. దానివల్ల యూజ్ ఏంటి? తొందరపడడం వల్ల గందరగోళం చేసుకోవడం వల్ల అనేది
థింక్ చేస్తే బాగుంటుంది వీళ్ళు మన డిస్కషన్ ద్వారా అన్న. ఇంకోటి అమ్మాయిలు ఈ ట్రాప్లో పడకుండా 18 years నుంచి మొదలు పెడతారు. అవును. అనలైజ్ చేసుకోవాలా వాళ్ళు ఏంటి అసలు ఏంటి వాళ్ళకి బయటకు వచ్చేయాలి. ఈ దీనిలోంచి బయటకు వచ్చి థింక్ చేసి ముందుకెళ్తే బాగుంటుంది ఆడపిల్లలు. అదే అవగేషన్ 24 గంటలే పబ్బులు, లేకపోతే మందు కొట్టడం క్రేజు, పబ్బులకు పోవడం క్రేజు. నేను కాదన్ను, పబ్బులకు చిన్న చిన్న పిల్లలు కూడా వస్తారు. అసలు పబ్ కల్చర్ బ్యాడ్ కల్చర్ కూడా కాదు. ఎక్కడ ఐర్లాండ్ లాంటి చోట్ల పబ్ అనేది ఒక కవి సమ్మేళనంలాగా మొదలైంది అది. నేను ఎక్కడో రాసే ఒక ఎస్సే. ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆ సాయంత్రం పూట చల్లని సాయంత్రం పూట వచ్చి ఆ ఒడ్డు మీద చేరి ఎవడో మైక్ ముందు పాట పాడతాడు, ఇంకోటి వచ్చి కవిత్వం చెప్పిపోతాడు. ఆ మధ్యలో చిన్నగా వాళ్ళ కల్చర్ ప్రకారం వైన్ గీను ఇది చేస్తారు, ఒకడు వచ్చి డ్యాన్స్ చేస్తాడు, వాడికి ఉన్న ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటాడు. అలా ఒక ఫ్యామిలీ సెటప్లోంచి పుట్టింది పబ్ కల్చర్. ఈ రోజున జూబ్లీస్లో పబ్బుల మీద అయితే ఆ ఎన్టీవీలో భయంకరమైన కథనాలు వస్తుంటాయి. 3:30 వరకు మొత్తం మోగుతూ ఉంటుంది. మనం దాన్ని ఒక వెర్రి వేలమొర్రి పిచ్చి పైచ్య పరాకష్ట కింద మార్చేసాం. అలాగా తప్పేంలే. అంటే అదే అవగేషన్లో ఉండి డ్రగ్స్ తీసుకోవడం, గంజా తీసుకో టేస్ట్ కాదంట్లా, కానీ దాని లోపలికి వెళ్ళిపోయి నిన్ను నువ్వు కోల్పోయి దానివల్ల యూజ్ లేదు. నువ్వు డ్రగ్ ఎందుకు తీసుకోవద్దంటారు? ఆడపిల్లని మత్తులో ఉంటావు, అక్కడ ఏంది బాత్రూమ్కి పోతారు, బాత్రూంలో అక్కడే రేపులు జరిగే ఇది ఉంటుంది. అంటే ఇక్కడ ఇదేంటంటే ప్రాబ్లం ఏంటంటే ఎకో సిస్టమ్. మనము మంచి ఇప్పుడు నీకు ల్యాబ్ ఇచ్చారు, కెమికల్స్ అన్నీ ఇచ్చారు, సైంటిస్టులు నీ చుట్టుపక్కల ఉన్నారు. నువ్వు ఒకటి కనుక ఇందాక చెప్పినట్టుగా ఆ మేకప్ కిట్ కనుక్కుందాం అనుకో, నీకు ఒక ఎకో సిస్టమ్ తయారు చేస్తే నువ్వు ఎలాంటి ప్రోడక్ట్ని బయటకు తీస్తావు. ఇది కూడా అంతే. ఇన్సిడెంట్ అనేది కూడా ప్రోడక్టే, మనం తయారు చేసుకున్న ఎకో సిస్టమ్కి బై ప్రోడక్ట్ అది. అందుకనే ఇవన్నీ వాటిని కేర్గా ఉండి జాగ్రత్తగా ఉండి వాటి ప్రకారం అమ్మాయిలు అనేవాళ్ళు ఫస్ట్ ఇప్పుడు లవ్ లేదు 100% ఇది మీకు అర్థమైపోయింది కదా, మీకు తెలిసిపోయింది కదా. మీకు ఆల్రెడీ మీ లైఫ్లో మీ కెరీర్లో మీకు అంటూ ఒకటి ఉంటుంది, తెలిసి ఉంటుంది. లవ్ లేదు, ఉన్నది లస్ట్. దీని బదులు కెరీర్ బెస్ట్. ఇంకేదన్నా ఇప్పుడు మీకు ఎదురవుతుంటాయి చాలా ఇన్సిడెంట్స్, వాటికి ఏదన్నా నేను కనిపెట్టగలనా లేదా చూసుకొని దాని దిశగా మనం ఏదైనా ప్రయత్నం చేసి సొసైటీకి ఏదన్నా ఒకటి ఏదైనా యూస్ఫుల్గా చేద్దామనే ఒక టార్గెట్ హ్యాపీగా మధ్యలో ఘోరం జరిగిందండి, గందరగోళం. అక్కడెక్కడో క్యాబ్లో ఒక అమ్మాయిని ఇట్లాగే రేప్ చేశారు కాదంట్లా, మాదాపూర్లో ఇప్పుడు ఒక ఘటన. దాన్ని కూడా సీరియస్గా తీసుకోవద్దు అని చెప్తాను నేను. మొన్న ఈ మధ్య ఎక్కడో ఒక అమ్మాయి విడాకులు అయినప్పుడు కూడా దాన్ని కూడా సెలబ్రిటీ ఫోటోషూట్ చేసుకుంది. మ్యారేజ్కి ఫోటోషూట్ చేసిన విడాకులకి ఫోటో. ఒక తండ్రి ఎక్కడో కూతురు విడాకుల్ని ఇట్లాగా గౌరవంగా ఘనంగా తీసుకొచ్చాడు. రేపును కూడా సెలబ్రేట్ చేసుకో. ఇది చాలా పెద్ద స్ట్రాంగ్ స్టేట్మెంటు. దీన్ని చూసి నన్ను చాలా తీవ్రంగా వీడెవడో తీవ్రవాదిలాగా ఉన్నాడు అనుకున్నాను. అంటే అలా మారింది, అలా తయారైంది. దాన్ని నువ్వు సీరియస్గా తీసుకొని కుళ్ళిపోయి జీవితాన్ని వేస్ట్ చేసుకోకుండా దాన్ని కూడా నేను చెప్పింది కదా, అమితాబ్ బచ్చన్ అన్నాడు రేపు జరిగిపోతుంటే దాన్ని కూడా ఎంగేజ్ చేయడం బెటర్. నేను అన్న మాట కదా. అలాగా దానిలోంచి వెంటనే బయటపడు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో పిల్లలు స్త్రీలు వీళ్ళిద్దరట అత్యంత వేగంగా బయటపడతారంట. ఎంత భయంకరంగా పిల్లల్ని లాగిపెట్టి కొట్టండి మీ పిల్లల్ని, వాడు ఇమ్మీడియట్గా డాడీ అని చెప్పి వచ్చేస్తాడు, మమ్మీ అని వచ్చేస్తాడు, వాడు దాన్ని తీసుకోడు. అలాంటి మైండ్ సెట్ అడాప్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 100 దిట్టు మాట్లాడి వెంటనే చాలా సరదాగా మాట్లాడుతూ కలుపుపోయి అది ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే తిట్టిన తిట్లన్నీ ఇవన్నీ వేస్ట్. అలాగా బాడీ కూడా జరిగిన ఇన్సిడెంట్కి తీసుకుంటే ఏమి కాదు అంటాను నేను. వాటిని ఓవర్గా ఫీల్ అయిపోయి వాటిని కూడా ఎంగేజ్ అయ్యి అప్పుడు ఈ సొసైటీలో కొంత మార్పు వస్తుందేమో. లైంగిక దాడి అంటారు దాన్ని. దాడిని కూడా నువ్వు ఈ విధంగా డీకోడ్ చేసుకో, దాన్ని సెలబ్రేట్ చేయి. ఇంకా జరగలా ఇంతవరకు, రేపుని సెలబ్రేట్ చేసింది ఇంతవరకు చరిత్రలో జరగలా. అది కామెంట్స్ లో చెప్తారు సార్. అంటే మీరు చెప్పిందని అసలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జరుగుతుంది మేడం. ఇప్పుడు నేనేం చెప్పా, నేను 20-30 ఏళ్ల క్రితం అమితాబ్ చెప్పిన కామెంట్ ఇది. అయిన తర్వాత మొన్న ఈ మధ్య ఒక అమ్మాయి వెడ్డింగ్ షూట్ చేసుకుంది, కాదు డైవోర్స్ షూట్ చేసుకుంది. ఇంకొక తండ్రి
తన ఇంటికి ఆడపిల్లని ఘనంగా తెచ్చుకున్నాడు, పుట్టింటికి ఘనంగా, అది దాన్ని సెలబ్రేట్ చేశారు. ఇది నెక్స్ట్ స్టెప్ అంటున్నా, దాన్ని సీరియస్గా తీసుకోవద్దు. ఓకే, టికెట్ ఇప్పుడు అమ్మాయి శ్రావ్యకు కూడా నేను అమ్మాయి కోలుకోవాలి, దాన్ని తీసి ఇక్కడ గాయాన్ని లోపలికి తీసుకొని ఫీల్ అవ్వకుండా దానిలాగా డిటాచ్ చేసేస్తే అది అలా పడి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.